చాలా దారుణంగా ఉంటుంది. అంటే అక్కడ హెరాస్మెంట్ చేసి కొడతారని కాదు, కానీ లైఫ్ లో ఎక్కడికైతే వెళ్ళకూడదో, లైఫ్ లో ఎక్కడికైతే వెళ్లకుండా ఉండాలో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాలని ఆకలింపు చేసుకునే వాళ్ళకి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే తను పాలు బ్రెడ్ ఓన్లీ క్యాంటీన్ నుంచి తెచ్చుకుంటా అని చెప్పని కూడా తెలుస్తా ఉంది. అలాగనే ఇతను ములాఖత్తు కూడా ఎవరు రాలేదు, సండే కూడా ఎవరు రాలేదు. సో ఇవన్నీ ఏమైందంటే ఒక మానసికమైన స్ట్రెస్ గురవుతారు. లోపలికి వెళ్ళగానే ఒక ఒంటరిగా ఫీల్ అవ్వడం, తర్వాత ఇంత పలుకుబడి ఉంది, తర్వాత ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు దాకా లైఫ్ అంతా కూడా ఒక ఎంజాయ్ మూడ్ లో ఆయన ఏది కావాలంటే అది అందుబాటులోకి రావడం, ఏది కావాలంటే అది తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉండటం. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు తన కోసం ములాఖత్ కోసం రాకపోవడం అనేది ఒక డిప్రెషన్ కి ఒక రకమైన కారణమై ఉండొచ్చు. అలాగనే మరోవైపున ఈ జైలు జీవితం అనేది ఊహించుకుంటాం కంటే మనం చూస్తాము జనరల్ గా బండి భగీరథ లాంటి వాళ్ళకి ఈ జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే వీళ్ళు సినిమాల్లో చూసిన నేపథ్యమే ఉంటుంది, కానీ లోపల రియాలిటీగా ఎలా ఉంటుంది, తర్వాత ఏ రకమైన పరిస్థితులు అక్కడ కొనసాగుతున్న విషయం మీద అతనికి అవగాహన లేదు. తర్వాత జరిగిన పరిణామాల్లో అసలు బెయిల్ వస్తుంది అని చెప్పిన మోటివ్ తోనే ఉన్నారు. ఆలోచన బెయిల్ రాకపోవడం, తర్వాత అరెస్ట్ చేసిన విధానం కూడా లొంగిపోవడానికి వస్తున్నారా లేకపోతే మరి ఎక్కడికి వెళ్తున్నారా దాని మీద పోలీసులు మధ్యలో ఆపేసి అరెస్ట్ చేయడం ఏంటంటే అతను ఊహకు అందకుండా అడగకుండా ఒక దెబ్బ తగిలినట్టుగా జరగడం, తర్వాత చివరకు జైలు పాలవడం అనేది అతను ఆకలింపు చేసుకోలేకపోతున్నాడు. తర్వాత అతను ఈ విషయంలో చాలా ముఖభావంగా ఉన్నాడు, బాధపడుతున్నట్టుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ రోజు మరి ఒక్కసారి మీరు లైన్ లోనే అలానే ఉండండి. బండి భగీరథ్ కేంద్ర మంత్రి కొడుకైనా సీఎం కొడుకైనా చట్టానికి ఎవరు చుట్టం కాదు అన్నదానికి ఇది నిదర్శనం అనుకోవాలి. పోలీసులు చాలా క్లియర్గా, జైలు అధికారులు చాలా క్లియర్గా కేంద్ర మంత్రి కొడుకైనా కూడా ఒక నార్మల్ బ్యారెక్లోనే ఉంచాము, ఎందుకంటే ఆయన ఒక సివిలియన్ లానే ట్రీట్ చేస్తున్నారు. సాధారణమైన ఫుడ్, సాధారణమైన అకామిడేషన్, సాధారణమైన ట్రీట్మెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్. బండి భగీరథ్ని అరెస్ట్ చేయలేదు, చట్టం పని చేయట్లేదు, చట్టం తన పని తాను చేయలేకపోతుందా, చట్టానికి కేంద్ర మంత్రి కొడుకు చుట్టంగా ఉండబోతున్నాడా అంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఆ పాయింట్ ప్రూవ్ అయింది. జ్యుడిషియరీ ముందు ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, సాధారణంగా జ్యుడిషియరీ ముందు ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటే మన మంత్రులు వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూషన్ బాడీ కిందకు వస్తారు. సో జ్యుడిషియరీ అప్పర్ హ్యాండ్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. జడ్జ్ తీసుకున్న డెసిషన్ కానీ బెయిల్ విషయంలో కావచ్చు, అలాగే రిమాండ్ విషయంలో కావచ్చు. ఇప్పుడు జైలు అధికారులు కూడా బండి భగీరథ్ని ఒక సివిలియన్ని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ని తట్టుకోలేకే ప్రస్తుతానికి బండి భగీరథ్ తన ఫుడ్ కన్సంప్షన్ కావచ్చు, ఫుడ్ రిజెక్షన్ కావచ్చు, తను తింటున్న తిండి కావచ్చు, ఇవన్నీ చేంజెస్ కూడా సైకలాజికల్గా తనని ఇంపాక్ట్ చేస్తున్న విషయాలని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్పించి ఇక్కడ ఎవరికి సానుభూతి తెలిపే ప్రయత్నం ఆర్టీవీ ఎప్పుడు చేయదు. బాధితుల తరఫునే ఆర్టీవీ ఎప్పుడు నిలబడే ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి అంతే అనుకోవచ్చా మనం? ఇటు కేంద్ర మంత్రి కొడుకైనా ఒక సీఎం కొడుకైనా ఖచ్చితంగా ఆరోపణలు ఉన్న తప్పు చేసిన వాళ్ళు సాధారణ జీవితాన్నే లీడ్ చేయాల్సిన పరిస్థితి జైలుకు వచ్చిన తర్వాత అనేది ప్రూవ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారా ఇక్కడ? ఖచ్చితంగా కళ్యాణ్, మనం చెప్తున్న పరిస్థితి ఇప్పుడు జైల్లో ఎలా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు అని చెప్పని సానుభూతి కోసం చెప్పే ప్రయత్నం కాదు. అంటే జరుగుతున్న పరిణామాలు, జైలు జీవితం అయినా ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉన్నాడని చెప్పన్న తెలుసుకోవాలన్న ఆసక్తి పబ్లిక్ లో ఉంటుంది. సో ఆ ఆసక్తి మేరకు జరుగుతున్న పరిణామాలను అప్డేట్ చేయాలి, ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి మాత్రమే ఆర్టీవీ ప్రయత్నం చేస్తా ఉంది. మనం ఎంత మంది ఇన్ని రకాలుగా మాట్లాడినా జరుగుతున్న సిచ్యువేషన్ ని పిన్ టు పిన్ వాస్తవాలను మాత్రమే ప్రజెంట్ చేసింది ఆర్టీవీ. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పడంలో కూడా మీరు అన్నట్టుగానే ఈ విషయాన్ని చెప్పడంలో కూడా సానుభూతి కోసం కాదు, పబ్లిక్ లో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే బండి భగీరథ్ని అరెస్ట్ చేశారు, మరి జైల్లో ఎలా ఉంటున్నాడు, తర్వాత ఏ రకంగా అతన్ని ట్రీట్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి కళ్యాణ్, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అవును బండి భగీరథ కొడుకు, అలాగనే హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి జైల్లో రాజభోగాలు అనుభవిస్తాడు, ఫ్యాన్లు పెడతారు, ఏసీలు పెడతారు చెప్పని కొంతమంది ఊహించుకుంటారు. సో
సో ఇలాంటి వాటికి చెక్ పెడుతూ అసలు ఏం జరుగుతా ఉంది, మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరిలాగానే ఇతను కూడా ట్రీట్ చేస్తా ఉంది. సో ఇతని యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉందని మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఆ చెప్పే ప్రయత్నంలో భాగంగానే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు జరిగిన విషయాలన్నీ మనకు చెప్పడం, ఆ విషయాల్ని మాత్రమే మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం. సో మొత్తం మీద ఇక్కడ మనం స్పష్టమవుతా ఉంది, చట్ట పరిధిలో ఎవరు కూడా అతిథులు కారు, అందరూ సమానమే అని చెప్పేసి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తప్పు చేస్తే ఎవరి కొడుకైనా ఇలా తర్వాత ఎవరైనా సరే వాళ్ళందరికీ పడే శిక్ష సేమ్ ఉంటుంది. డబ్బులున్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బులైన ఒక రకంగా ఉండదు. తెలంగాణ పోలీస్ ట్రీట్మెంట్ కూడా సేమ్ అట్లే ఉంటుంది. సో ఇక్కడ పోలీసుల యొక్క పనితీరు, తర్వాత అతని యొక్క మానసికంగా ఎలా ఉన్నాడు, తర్వాత ప్రజల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, ఇప్పటి వరకు కూడా మనం ఒక బాగా హైప్ తీసుకొచ్చిన తర్వాత అతను ఏం చేస్తారని చెప్పని ఎవరు చెప్పరు. కాబట్టి ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరగబోతా ఉంది, ఏం జరిగే అవకాశం ఉంది అని పబ్లిక్ లో నాలెడ్జ్ ఇవ్వడానికి మనం చేస్తున్న ప్రయత్నమే కళ్యాణ్. ఇది ఖచ్చితంగా ఎక్కడ డివేట్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని పబ్లిక్ అనుకుంటారు. కాబట్టి తెలుసుకోవాలన్న ప్రతి విషయాన్ని కూడా మనం మనకున్న పరిధిలో లీగల్ గా ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, అంతవరకు మాత్రం మనం పబ్లిక్ అందించే ప్రయత్నమే కళ్యాణ్ ఇది. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి జైలు పరిస్థితులు చాలా సాధారణంగా ఉన్నాయి. బండి భగీరథ్కి ఒక నార్మల్ సివిలియన్కి ఇచ్చే ట్రీట్మెంట్నే ప్రస్తుతానికి జైలు అధికారులు ఇస్తున్నామంటూ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి కొడుకైనా, ఒక రాజకీయ నాయకుడు కొడుకైనా, ఒక బిజినెస్ మ్యాన్ కొడుకైనా సాధారణ జీవితాన్ని జైల్లో లీడ్ చేయాలి, అంతే కదా. జైల్లో సాధారణమైన జీవితాన్ని లీడ్ చేయకుండా విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేసే అవకాశం ఉంటే ఇంకా జైలుకు వెళ్ళడం ఎందుకు, జైలుకు పంపించడం ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఈ పోలీసు శాఖ, ఈ వ్యవస్థ అంతా కూడా ఉండడం ఎందుకు? సో మొత్తం మీద ప్రస్తుతానికి ఆర్టీవీ మీ అందరికీ బండి భగీరథ్ మానసిక స్థితి, అలాగే తను ఒక సాధారణమైన వ్యక్తిగా తనకి పోలీసు విభాగం కానీ జైలు అధికారులు కానీ ఇస్తున్న ట్రీట్మెంట్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే రాత్రి 2 గంటలకు చేరుకున్న బండి భగీరథ్ బేసిక్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి 1 గంట సమయం పట్టింది. దాని తర్వాత 3 గంటలకి తనని ఇంటరాగేషన్కి సంబంధించిన బ్యారెక్కి, అంటే మిగతా కేసుల్లో ఉన్న ఇంటరాగేషన్ వ్యక్తులను కూడా అక్కడే ఉంచుతారు, ఆ బ్యారెక్కి షిఫ్ట్ చేశారు. మిగతా బ్యారెక్స్కి ఈ బ్యారెక్స్కి కొంత కనెక్షన్ లేకుండానే ఉంటుంది, అలానే మెయింటైన్ చేస్తున్నామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. మరోపక్కన ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యాహ్నం ఏదైతే జైల్లో సాధారణంగా సండే రోజు చికెన్ ప్రొవైడ్ చేస్తుంటారు, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి జైల్లో ఉన్న ఖైదీలకు. కానీ ఆరోపణలు ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎవరిపైన ఉన్నాయో వాళ్ళు కూడా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని తినాలన్న ఉద్దేశంతో జైలు చికెన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా భగీరథ్ రిజెక్ట్ చేశారు. మరి ఓన్లీ క్యాంటీన్ నుంచి పాలు అలాగే బ్రెడ్ మాత్రమే ఆయన తినే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కావాలనే ఇలా చేస్తున్నాడా, ఒక హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే పరిస్థితి తెచ్చుకొని జైలు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాడా అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద ఇది బండి భగీరథ్కి సంబంధించిన ఇష్యూ గురించి. ప్రస్తుతానికి అతని జైలు జీవితం ఒక సాధారణ జీవితం. ఫస్ట్ రోజు తను జైల్ లైఫ్ ఒక నార్మల్ కామన్ మ్యాన్గానే లీడ్ చేశాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.